హలో ఆల్ వెల్కమ్ టు మన వీధిలో బ్రేక్ఫాస్ట్ సిరీస్ పార్ట్ 2. శ్రీకాంత్ బ్రో ఈరోజు ఎక్కడికి వెళ్దామంటే 2 రూపీస్ దోశ దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పాడు. 2 రూపీస్కి దోశ ఏంది బ్రో, కామెడీ గిమ్డీ అయితే చేయట్లేదు కదా అని అడిగా. లేదు బ్రో అని ఇక్కడ బాగుంటుందని తీసుకొని వచ్చాడు. ఇక్కడైతే బామ్మగారు కట్టెల పొయ్యి మీద దోశలు వేస్తుంది అనమాట. దోశలు అయితే మినీ సైజులో క్రిస్పీగా ఉన్నాయి. సరే అని మేమైతే కారం దోశ ఆర్డర్ చేసాం. ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. 5 రూపీస్ కారం దోశ అంటే, వడ అయితే 1 రూపీ అంటే ఈ రోజు మాత్రం లేదు. ఎగ్ దోశ అయితే 20 రూపీస్. బామ్మగారు చెప్పిన మాటలు అయితే రియల్లీ గ్రేట్. నేనైతే ఎవరి మీద డిపెండ్ అవ్వాలనుకోలేదు. నేను కష్టపడి సంపాదించి నేను తినాలనుకున్నాను అని. ఈ వయసులో కష్టపడ్డం అంటే రియల్లీ గ్రేట్. సెల్యూట్ టు బామ్మ. అంత టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. మీరైతే ఈ దేవేంద్ర థియేటర్ ఏరియాలో మీరు కానీ ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. అడ్రస్ కావాలంటే శ్రీకాంత్ బ్రోని ట్యాగ్ చేసి ఆయన్ని పింక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఫాలో చేయండి ఊ ఇండియా. కిచెన్ సెటప్ గురించి బామ్మగారి మాటల్లోనే విందాం. 35 ఏళ్ళు కానీ ఇప్పుడు 2 రూపాయలు దోశ, రూపాయి వడ, కారం దోశ వచ్చి 5 రూపాయలు, ఇప్పుడు దోశ 20 రూపాయలు నైనా అంతే. ఎవరెవరు వస్తారంటారు వీడికి? చాలా మంది వస్తారు జనాలు. ఒక్కరని కాదు, తుమ్మల గుంట నుంచి వస్తారు, 7 ఐదుకు వస్తారు ఇంటి వాళ్ళ నుంచి. వాళ్ళు వచ్చి ఇక్కడ తినేసి మళ్ళీ పోతారు కొండకు. నాకు ఒక 100 రూపాయలు ఇస్తారు. అప్పుడు కలిసి ఇచ్చినారు అంటే గూడూరు, గుంటూరు, ఏమో ఊర్ల నుంచే వస్తారు నైనా. అప్పటి నుంచి కట్టెలు పోయేనా? కట్టెలు పోయే, ఎప్పుడు కట్టెలు పోయే అవ్వ.